ధైర్యవంతుడైన చిన్న ఏనుగు మరియు దాగివున్న నది. ఒక చిన్న గ్రామానికి సమీపంలో ఉన్న దట్టమైన పచ్చని అడవిలో గజపతి అనే ఒక చిన్న ఏనుగు నివసించేది. అది ఇతర ఏనుగుల కంటే చిన్నదిగా ఉన్నప్పటికీ దానికి దయగల హృదయం మరియు జిజ్ఞాస గల మనస్సు ఉండేవి. గజపతికి జంతువులకు సహాయం చేయడం మరియు అడవిని అన్వేషించడం అంటే చాలా ఇష్టం. ఒక వేసవిలో అడవి బాగా ఎండిపోయింది. నదులు అదృశ్యమయ్యాయి, చెరువులు బురదగా మారాయి, మరియు జంతువులన్నీ దాహంతో అలమటించాయి. జింకలు సరిగ్గా నడవలేకపోయాయి, పక్షులు పాడటం మానేశాయి, మరియు బలమైన సింహాలు కూడా బలహీనంగా కనిపించాయి. సింహరాజు జంతువులన్నింటినీ పిలిచాడు. నీరు ఇంకిపోతోంది అని అది విచారంగా చెప్పింది. మనం త్వరగా నీటిని కనుగొనకపోతే అడవి నాశనమవుతుంది. పెద్ద ఏనుగులు అంతటా వెతికాయి కాని ఏమీ దొరకలేదు. కోతులు నదుల కోసం ఎత్తైన చెట్లు ఎక్కాయి. చిలుకలు అడవి అంతటా ఎగిరాయి. అయినా నీరు కనబడలేదు. గజపతి నిశ్శబ్దంగా విన్నాడు. ఆ రాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు గజపతికి తన అమ్మమ్మ ఒకప్పుడు చెప్పిన పాత కథ గుర్తుకు వచ్చింది. చీకటి కొండకు ఆవల లోతుగా ఎన్నడూ ఎండిపోని ఒక రహస్య నది ఉంది. గజపతి దానిని కనుగొనాలని నిర్ణయించుకున్నాడు. ఉదయాన్నే అతను కొన్ని అరటిపండ్లు సర్దుకుని ఒంటరిగా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. దారి ప్రమాదకరంగా ఉంది. దట్టమైన పొగమంచు అడవిని కప్పేసింది. చెట్ల నుండి వింత శబ్దాలు ప్రతిధ్వనించాయి. గజపతి నడుస్తుండగా కిందపడిన కొమ్మల కింద చిక్కుకుని భయపడిన ఒక కుందేలు అతనికి కనిపించింది. దయచేసి నాకు సహాయం చేయండి అని కుందేలు అరిచింది. గజపతి తొందరలో ఉన్నప్పటికీ తన బలమైన తొండంతో కొమ్మలను ఎత్తి కుందేలును కాపాడాడు. ధన్యవాదాలు గజపతి, అంది కుందేలు. ఈ వెలుగుతున్న ఆకును తీసుకో. ఇది చీకటి ప్రదేశాలలో నీకు సహాయపడుతుంది. గజపతి చీకటి కొండను చేరుకునే వరకు నడుస్తూనే ఉన్నాడు. అకస్మాత్తుగా ఆకాశమంతా తుఫాను మేఘాలతో నిండిపోయింది. కుండపోత వర్షం కురవడం మొదలైంది, మరియు ఆ ఇరుకైన దారి జారుడుగా మారింది. గజపతి దాదాపు ఒక లోతైన గోతిలో పడిపోయాడు, కాని వెలుగుతున్న ఆకు చీకటిలో ఒక సురక్షితమైన మార్గాన్ని చూపించింది. గంటల తరబడి ఎక్కిన తర్వాత గజపతికి ఒక అద్భుతమైన శబ్దం వినిపించింది. నీరు, రాళ్ల వెనుక స్ఫటికంలా స్వచ్ఛమైన నీటితో ప్రవహిస్తున్న ఒక అందమైన, రహస్య నదిని అతను కనుగొన్నాడు. చేపలు ఆనందంగా గంతులు వేస్తున్నాయి, మరియు దాని చుట్టూ పువ్వులు వికసించాయి. గజపతి ఉత్సాహపడ్డాడు, కాని అప్పుడు అతను ఒక భయంకరమైన విషయాన్ని గమనించాడు. భారీ బండరాళ్లు నది అడవిలోకి చేరకుండా అడ్డుకుంటున్నాయి. నేను వాటిని కదిలించాలి అని అతను ధైర్యంగా అన్నాడు. గజపతి తన సర్వశక్తితో ఆ రాళ్లను తోశాడు. మళ్లీ ప్రయత్నించాడు. చివరకు ఒకే ఒక్క భారీ తోపుతో ధ్వని, రాళ్లు దొర్లిపోయాయి, మరియు స్వచ్ఛమైన నీరు దాహంతో ఉన్న అడవివైపు ఉధృతంగా ప్రవహించింది. అడవిలో చెరువులు, నదులు మళ్లీ నీటితో నిండిపోవడంతో జంతువులు ఆనందంతో కేరింతలు కొట్టాయి. చెట్లు పచ్చగా మారాయి, పువ్వులు వికసించాయి, పక్షులు బిగ్గరగా పాడాయి. గజపతి తిరిగి వచ్చినప్పుడు అందరూ ఆయనను ఘనంగా సన్మానించారు. సింహరాజు గర్వంగా నవ్వాడు. అతి చిన్న ఏనుగు కూడా గొప్ప వీరుడు కాగలదు. ఆ రోజు నుండి గజపతి, దాగివున్న నది యొక్క సాహస ఏనుగు గజపతి గా ప్రసిద్ధి చెందాడు. కథలోని నీతి, దయ, ధైర్యం మరియు పట్టుదల ఎన్నో ప్రాణాలను కాపాడగలవు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.